హలో గైస్, వెల్కమ్ టు ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను 3 స్టోరీస్ చెప్పబోతున్నాను. 2 వచ్చేసి జాబ్ రోల్స్ అండ్ ఒకటి వచ్చేసి వోడాఫోన్ క్యాష్ బ్యాక్ ఇస్తుందట 100 రూపీస్. అదేంటో తెలుసుకుందాం లాస్ట్లో. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. జాబ్ రోల్స్ వచ్చేసి చెప్తాను. 2 మంచి కంపెనీలే. ఒకటే పార్ట్ టైం జాబ్గా చేసేసుకోవచ్చు, ఒకటి వచ్చేసి ఫుల్ టైం జాబ్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ కంపెనీ వచ్చేసి డిష్ టీవీ. ఇది వచ్చేసి వాళ్ళ ఆఫీషియల్ కెరీర్స్ పేజ్. ఇక్కడ చూడండి, ఇన్స్టాంట్ రీఛార్జ్, న్యూ కనెక్షన్, సబ్స్క్రైబర్ కార్నర్, హెల్ప్ ఆన్ వాట్సాప్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫ్రీలాన్సర్ ఫర్ ఇన్బౌండ్ కాల్స్, ఎర్న్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారు. మీరు ఇంట్లో కూర్చొని దీంట్లో వచ్చేసి ఫ్రీలాన్సర్గా వర్క్ చేసేసుకొని ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇన్బౌండ్ కాల్స్ అంటే మీరు కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది వీళ్ళ కస్టమర్స్తో. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు చూడండి, ఎనీ అనేసి. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి, ఎర్న్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్, విఆర్ఎస్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ విత్ గుడ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇచ్చారు. మీకు బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా కస్టమర్స్తో మాట్లాడగలుగుతారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి, వాళ్ళు ఎవరైనా పర్లేదు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు చూడండి. ఇన్బౌండ్ కాల్స్, ఫ్రీలాన్సర్స్. ఇన్బౌండ్ కాల్స్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. అడ్వైజర్ విల్ రిసీవ్ కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్. మీరు అడ్వైజర్స్, మీకు కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్ మీకు వచ్చేసి వస్తాయి. మీరు వచ్చేసి కాల్స్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి రెస్పాండ్ అయితే సరిపోతుంది. డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఇచ్చారు. మస్ట్ హ్యావ్ ఏ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. ఇది వచ్చేసి మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉండాలని ఇచ్చారు, అండ్ వైఫై కనెక్షన్ కూడా ఉండాలి అని ఇచ్చారు. మీకు జాబ్ వచ్చాక కూడా మీరు రెంట్ తీసేసుకోవచ్చు, నో వరీ ఇన్ దాట్. అండ్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఇచ్చారు చూడండి, ఆన్ పర్ కాల్ బేసిస్ అని ఇచ్చారు. కాల్ బేసిస్ పైన మీకు బెనిఫిట్స్ ఉంటాయంట. కీ స్కిల్స్ ఇచ్చారు చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ కేర్, వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్ అనేసి కీ స్కిల్స్ ఇచ్చారు. మీరు రెజ్యూమే అప్లోడ్ చేసే ముందు కీ స్కిల్స్ వచ్చేసి మీరు రెజ్యూమేలో అప్డేట్ చేసేయండి. అప్పుడే మీరు తొందరగా షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళ నుండి రెస్పాన్స్ వస్తుంది మీకు. సో అస్సలు మర్చిపోవద్దు. క్లిక్ ఆన్ ద బిలో లింక్ అండ్ ఫిల్ ద ఫామ్, అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ అని ఇచ్చారు. అప్లై లింక్ ఇచ్చారు చూడండి, అప్లై అని క్లిక్ చేయండి. అప్లై నౌ వన్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అట్ రిప్యూటెడ్ డిటిహెచ్ బ్రాండ్ ఆఫ్ ఇండియా అనేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వచ్చేసి మీ ఈమెయిల్ ఇచ్చేసేయండి. ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్, ఈమెయిల్, ప్రజెంట్ సిటీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. లొకాలిటీ స్టేటస్ ఇవ్వాల్సి ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారో అక్కడ. ప్రజెంట్ స్టేట్ నేమ్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది, వాట్సాప్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ నెంబర్ ఎందుకు అడుగుతున్నారంటే, ఒకవేళ మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో వాట్సాప్ నెంబర్ ఇచ్చేసేయండి మీది. జెండర్ ఇవ్వాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఇవ్వండి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వండి. హ్యావింగ్ ఓన్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అని ఇచ్చారు. ఖచ్చితంగా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ పైన క్లిక్ చేయండి. నాట్ హ్యావింగ్ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే అట్లా చేస్తే మీరు షార్ట్ లిస్ట్ అవ్వరు. సో ఎనీ వన్, ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. హ్యావింగ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే ఖచ్చితంగా ఎస్ ఇవ్వండి, లేదంటే విల్ టేక్ వన్ ఇఫ్ గెట్ షార్ట్ లిస్టెడ్ అని ఇచ్చేసేయండి. హ్యావింగ్ స్మార్ట్ ఫోన్ అని అడుగుతున్నారు, ఖచ్చితంగా ఎస్ ఇవ్వండి. లాంగ్వేజెస్ నోన్ అని ఇచ్చారు చూడండి, ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ మ్యాండేటరీ అన్నారు కాబట్టి రెండింటిపైన క్లిక్ చేసేయండి. సోర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ అని ఇచ్చారు, మీరు యూట్యూబ్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఇఫ్ రిఫర్డ్ బై అవర్ సర్టిఫైడ్ అడ్వైజర్ ప్లీజ్ మెన్షన్ హీజ్ ఆర్ హర్ ఆస్పెక్ట్ ఐడి, జిఏడి ఐడి అని ఇచ్చారు. అవసరం లేదు, ఇది ఆప్షనల్. రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవుట్ ఆఫ్ 10 అంటే ఖచ్చితంగా 9 or 10 ఇచ్చేసేయండి. రేట్ యువర్ హిందీ కమ్యూనికేషన్ అవుట్ ఆఫ్ 10 అంటే 9 or 10 ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా డూ యూ హ్యావ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాయిస్ ప్రాసెస్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు, వేరే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ ఫీల్డ్ అని క్లిక్ చేయండి. ఎక్స్పీరియన్స్ ప్లీజ్ మెన్షన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీకు ఎన్ని ఇయర్స్ ఉంది అని అడుగుతున్నారు. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని ఇయర్స్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అని క్లిక్ చేయండి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేయడంతో మీకు వాళ్ళు మెయిల్ ద్వారా, లేదంటే వాట్సాప్ నెంబర్ తీసుకున్నారు కదా, వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చక్కగా అప్లై చేసేసుకోండి. ఇది పార్ట్ టైం జాబ్గా చేసేసుకోవచ్చు, మీరు కాల్స్ మాట్లాడుతూ ఎర్న్ చేయొచ్చు. మనీ వచ్చేసి డిటిహెచ్ చాలా మంచి కంపెనీ. సో తప్పకుండా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ఏంటో చూద్దాం. ఇది ఫోన్పే అండి. ఫోన్పే అంటే తెలిసింది కదా అందరికీ, పేమెంట్స్ యాప్ ఇది. డిజిటల్ పేమెంట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి చాలా పెద్ద కంపెనీ ఇది. దీంట్లో వచ్చేసి ఇది వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజ్. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్ అని ఇచ్చారు, కాంట్రాక్చువల్ రోల్ ఇది వచ్చేసి.
ఇక్కడ అబౌట్ అని ఇచ్చారు, కల్చర్ అని ఇచ్చారు, మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. అబౌట్ ద రోల్ ఇచ్చారు చూడండి. రిపోర్టింగ్ స్కిల్స్ విత్ ఎంఎస్ ఎక్సెల్ అని ఇచ్చారు. మీకు ఎంఎస్ ఎక్సెల్ వచ్చి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ హెచ్ఆర్ ప్రాసెసెస్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ అప్లికెంట్స్ ట్రాకింగ్ సిస్టమ్స్ అని ఇచ్చారు. ఏటీఎస్ పైన కొంచెం బేసిక్స్ తెలిసి ఉండాలి. హ్యాండిల్స్ ఆల్ ఓపెన్ రిక్విజిషన్స్ ఫర్ డిఫైన్డ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ క్లయింట్ గ్రూప్ అని ఇచ్చారు. Scheduling interviews and phone screens, working directly with candidate and hiring managers, in some cases arranging travel for visiting candidates అని ఇచ్చారు. మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇచ్చారు చూడండి. మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారంట, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ఇస్తారంట. వీళ్ళ దాంట్లో ఫుల్ టైం ఎంప్లాయీ బెనిఫిట్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి. వెల్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది, పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది, మ్యాటర్నిటీ బెనిఫిట్, ప్యాటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఉంటుంది, అడాప్షన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది, మొబిలిటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ట్రాన్స్ఫర్ సపోర్ట్, ట్రావెల్ పాలసీ, రిలోకేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ రిలోకేట్ చేసేసుకోవాలంటే కూడా మీరున్న ప్లేస్కి రిలోకేట్ చేసేసుకోవచ్చు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, పిఎఫ్ ఉంటుంది, అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, కార్ లీజ్, మొబైల్ అండ్ బ్రాడ్బ్యాండ్ రియంబర్స్మెంట్స్ కూడా ఉంటాయి. దీంట్లో వచ్చేసి కూడా చాలా బాగున్నాయి. సో తప్పకుండా అప్లై చేయండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇక్కడ ఇచ్చారు చూడండి. వర్కింగ్ ఎట్ ఫోన్పే ఈజ్ ఏ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ పీపుల్, ఏ వర్క్ ఎన్విరాన్మెంట్ దాట్ థ్రైవ్స్ అండ్ క్రియేటివిటీ, ద ఆపర్చునిటీ టు టేక్ ఆన్ రోల్స్ బియాండ్ ఏ డిఫైన్డ్ జాబ్ డిస్క్రిప్షన్ ఆర్ జస్ట్ సమ్ ఆఫ్ ద రీజన్స్ యూ షుడ్ వర్క్ విత్ అస్, రీడ్ మోర్ అబౌట్ ఫోన్పే అని ఇచ్చారు. మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇచ్చేసారు. ప్లీజ్ సైన్ ఇన్ టు అప్లై విత్ లింక్డ్ఇన్. మీరు ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నట్టయితే మీరు సైన్ ఇన్ చేసేసి లింక్డ్ఇన్తో అప్లై చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే ఇక్కడ మీ డైరెక్ట్గా అప్లై చేసేసుకోండి. ఇది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్. మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, రిజ్యూమే అప్లోడ్ చేయండి. రిజ్యూమే ఎలా అప్లోడ్ చేస్తారంటే స్కిల్స్ ఇచ్చారు చూడండి, జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఇచ్చారు. ఆ స్కిల్స్ వచ్చేసి మీరు రెజ్యూమేలో అప్డేట్ చేసేసి అప్లోడ్ చేసేయండి. తొందరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. కవర్ లెటర్ అటాచ్ చేసేయండి. కవర్ లెటర్ వచ్చేసి ఆప్షనల్, ఇది మీరు అటాచ్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఇక్కడ మీ స్కూల్ ఇవ్వండి, మీ డిగ్రీ ఇవ్వండి, డిసిప్లిన్ ఇవ్వండి, మీరు దేంట్లో వర్క్ చేస్తే దాంట్లో డిసిప్లిన్ ఇచ్చేసేయండి. స్టార్ట్ డేట్ ఇవ్వండి, ఇన్ డేట్ ఇవ్వండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. యాడ్ అనదర్ ఎడ్యుకేషన్ యాడ్ చేసేసుకోవచ్చు. కంపెనీని ఇవ్వండి, లేదంటే నాట్ అప్లికేబుల్ ఇచ్చేసేయండి. టైటిల్ ఇస్తే ఇవ్వండి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే, లేదంటే నాట్ అప్లికేబుల్ పెట్టేయండి. స్టార్ట్ డేట్, ఇన్ డేట్ 00 ఇచ్చేసేయండి. ఫ్రెషర్ అయితే, లేదంటే ఎక్స్పీరియన్స్ అయితే డేట్స్ ఇచ్చేసేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇచ్చేసేయండి. కరెంట్ కెరీర్ స్టేజ్ ఇవ్వండి, కరెంట్ కంపెన్సేషన్ ఇవ్వండి. కరెంట్ కంపెన్సేషన్ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టొచ్చు. మీరు అయితే ఫ్రెషర్ అయితే అన్నిటికీ నాట్ అప్లికేబుల్ పెట్టండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకున్న శాలరీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేయాల్సి ఉంటుంది. కరెంట్ ఇండస్ట్రీ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిప్స్ అంతే ఖచ్చితంగా ఎస్ ఇవ్వండి. టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎంత ఉందో అంత ఇవ్వండి. మీ కరెంట్ సిటీసీ ఎంత ఉందో అంత ఇవ్వండి. వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇచ్చారు చూడండి. డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ మెంబర్ ఆఫ్ లెస్బియన్, గే, బైసెక్సువల్ అండ్ ట్రాన్స్జెండర్ అని ఇచ్చారు. ఇట్స్ యువర్ చాయిస్. ఐడెంటిటీ యాస్, మీరు ఏ ఐడెంటిటీ మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. డిసేబిలిటీ ఉందా లేదా ఇచ్చేసేయండి. ఫేస్ నేచర్ ఆఫ్ డిసేబిలిటీ ఇవ్వండి. సబ్మిట్ అప్లికేషన్ చేసేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేయడంతోనే మీ షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ వచ్చేస్తుంది. టెస్ట్ ఉంటుంది. టెస్ట్ తర్వాత వచ్చేసి హెచ్ఆర్ రౌండ్స్ ఉంటాయి. తర్వాత మీకు వచ్చేసి ఆఫర్ లెటర్ మీ చేతిలోకి వచ్చేస్తుంది. సో తప్పకుండా అప్లై చేసేసుకోండి, అస్సలు మిస్ చేయొద్దు. థర్డ్ న్యూస్ వచ్చేసి వోడాఫోన్ అనేది మంత్లీ 100 రూపీస్ ఆఫర్ చేస్తుంది. ఇది వచ్చేసి 24 months వరకు ఇస్తారంట. వచ్చేసి కంప్లీట్ అమౌంట్ వచ్చేసి 2400 ఇస్తారు వితౌట్ ఎనీ వర్క్. సో ఇది వచ్చేసి 2G యూజర్స్కి మాత్రమే. ఎవరైతే మీ ఫోన్ని 2G నుండి 4G వరకు అప్గ్రేడ్ చేసేసుకుంటారో వాళ్ళకి ఆఫర్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్పాటెడ్ బై టెలికామ్ టాక్. ఇది వచ్చేసి ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఉంటుంది. 2G కనెక్టివిటీతో ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇది గ్రాబ్ చేసేసుకోండి. వచ్చేసి ఫర్ ఏ స్పాన్ ఆఫ్ 24 months ఉంటుంది. 24 months అంటే 2 years ఉంటుంది. 299 రూపీస్ వర్త్ మీరు ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసేసుకుంటే మీకు వచ్చేసి క్యాష్ బ్యాక్ మీ అకౌంట్లోకి పడిపోతుంది. సో 2 years వచ్చేసి 2400 ఇస్తారు. సో ఎవరైనా 2G నుండి 4Gకి అప్గ్రేడ్ చేసేసుకుంటా నేను అన్న వాళ్ళు చేసేసుకోండి. తప్పకుండా ఈ ఆఫర్ వచ్చేసి గ్రాబ్ చేసేసుకోండి, అస్సలు మిస్ చేయొద్దు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో న్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్.